సరే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ చూసుకుంటే నిజామాబాద్ బీఆర్ఎస్ నేతల ఆగడాలు పెరిగిపోతా ఉన్నాయి. దాంతోపాటుగా బీజేపీ అండ్ బీఆర్ఎస్ నేతల మధ్య భూ తగాదా అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ ప్రణయ్. మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే రాజకీయ వాతావరణం ఒక ఒక వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామ స్థాయిలో అయితే ఇది ఇంకా మండల స్థాయిలో అయితే ఇంకా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం ముక్కాల్ అనేది ఒక మండలం. ఈ ముక్కాల్ మండలంలో అయితే రాజకీయం మరీ వేడి వేడి వాతావరణంగా కనిపిస్తా ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీలోనే రెండు వర్గాలుగా చీలిపోయి ఒకవైపు ఒకరికొకరు దాడులు చేసుకున్న పరిస్థితి గత మొన్నటి వరకు చూసుకున్నట్టయితే తాజాగా కూడా ఇంకొక ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ బాల్కొండ నియోజకవర్గం కూడా ఈ రాజకీయ రగడకు ఒక పెట్టింది పేరుగా అయితే ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అంక్సాపూర్ ఘటన గత 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం కూడా ఒక అధికార పార్టీకి చెందినటువంటి సర్పంచ్ అక్కడ ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్ కు అయితే గన్తో బెదిరించిన సంఘటన మరొక ముందే కూడా ఇలాంటి మళ్ళీ ఇంకొక ఘటన రాజుకోవడం పట్ల కూడా అసలు ఏం జరుగుతుందని ప్రజలు ఫోకస్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఈ రోజు అయితే ఒక సంబంధించినటువంటి ఎంపీటీసీ బీజేపీ ఎంపీటీసీ సామ పద్మ అక్కడ ఉన్నటువంటి మండల అధ్యక్షుడు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అయితే భూమేశ్వర్ వీళ్ళ మధ్యలో అయితే గతంలో అంటే ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేశారని చెప్పేసి గతంలో గత 6 నెలల క్రితం అయితే పెద్ద మొత్తంలో అయితే కొంతమంది 40-50 మంది అయితే తన ఇంటికి వచ్చి దాడి చేసిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా అప్పట్లో అది దుమారంగా రేపిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ కేసుల వరకు వెళ్ళినా కూడా పోలీసులు సరైన న్యాయం చేయలేదని చెప్పేసి ఆమె ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా తన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇది ఇలా ఉండగా కూడా కోర్టుకు అయితే వీళ్ళు వెళ్ళిన నేపథ్యంలో కూడా కోర్టు నుంచి వచ్చిన ఏదైతే కోర్టు సంబంధించిన కోర్టుని కూడా మిస్గైడ్ చేసిన అధికారం ఉపయోగించి కోర్టు వారికి కూడా మిస్గైడ్ చేసి సాక్ష్యాలను కూడా తారుమారు చేసి కూడా అలాంటి కేసుని అయితే మొత్తానికి కొట్టిపించిన విధంగా అయితే అక్కడ అధికార పార్టీ నాయకులు చేశారని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఎంపీటీసీ పద్మ ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంతో పాటు కూడా వాళ్ళు ఇట్లా పోలీసులు కూడా చూస్తూ ప్రేక్షపాత అయితే వహిస్తున్నారు. చాలా రోజుల కింద జరిగినటువంటి ఈ సంఘటన పట్ల అయితే ఇట్లా మేము రోజు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఇట్లాంటి ఇబ్బందులు గురైనా కూడా ఇక్కడ పట్టించుకొని సిచ్యువేషన్ ఉందని చెప్పేసి తన ఒకవైపు కోర్టులో వేసినా కూడా ఇది అధికార పార్టీ మొత్తం అంతా కూడా వాళ్ళ పలుకుబడిని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసి ఇక్కడ సాక్ష్యాలను కూడా తారుమారు చేసి మమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి పోలీసుల పైన కూడా మేము కోర్టుకి వెళ్తామని కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే అక్కడ ఉండేది. గతంలో చూసుకున్నట్టు ముక్కాల్ మండలం మంచి ప్రశాంత వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం, పల్లెటూరు ఆ వాతావరణం అయితే అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు రాజకీయ వాతావరణం ఒక రగడగా మార్పు చెందిన నేపథ్యం కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో 2 వర్గాలు చీలిపోయి కూడా కొన్ని రోజుల క్రితం అక్కడ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి, విమర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకరికొకరు కేసులు పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఒకవైపు చూసుకున్నట్టయితే జెడ్పీటీసీ ఎంపీపీ ఒక వర్గము, తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తర్వాత సర్పంచ్ వీళ్ళు ఒక వర్గంగా చేరి అక్కడ వాళ్ళపై కేసు పెట్టిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇవన్నీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ముక్కాల్ మండలం అయితే ఒక నిజామాబాద్ జిల్లా రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.